హాయ్ అండి, అందరికీ నమస్తే. మనం వచ్చేసి మీ ముందుకు మరొక ఉద్యోగ నోటిఫికేషన్తో మీ ముందుకైతే రావడం జరిగింది. అందరికీ ముందుగా రేపటి ఉగాది శుభాకాంక్షలు. మీకు కనుక మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల మీ బంధువులకు కానీ, మిత్రులకు కానీ, తెలిసిన వాళ్ళకి కానీ, లేదా మీ గ్రూప్స్లో కానీ, జాబ్స్ కానీ, ఉద్యోగ అవసరాలు కానీ ఎవరికైతే అవసరం ఉంటాయో వాళ్ళకైతే కొద్దిగైనా ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఉద్దేశంతోనే మీకు ఈ విధంగా లైక్, షేర్, కామెంట్ చేయమని అయితే చెప్తున్నాము. వీడియో కనుక నచ్చినట్లయితే మరింత మీకు అప్డేట్స్ కొరకు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇది వచ్చేసి మనకు గురునానక్ దేవ్ కసల కాలేజ్ న్యూఢిల్లీలో, ఇది వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ అనమాట. ఇది మనకు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ కింద ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 1975లో ఎస్టాబ్లిష్ అయితే చేయడం జరిగింది. వీళ్ళు వచ్చేసి మనకు 12 ఖాళీ పోస్టులకైతే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందనమాట. వీటిలో జూనియర్ అసిస్టెంట్, లైబ్రరీ అటెండెంట్, తర్వాత అసిస్టెంట్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ప్రొఫెషనల్ అసిస్టెంట్ పోస్టులకైతే దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారన్నమాట. మనం వచ్చేసి కాలేజ్ వెబ్సైట్ www.agndkc.org ద్వారా వెళ్ళి కంప్లీట్ డీటెయిల్స్ తీసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు అనమాట. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వచ్చేసి ఒక పోస్ట్ ఉంటుంది. కేటగిరీ వచ్చేసి 01 రిజర్వ్డ్ PhD వాళ్ళకు ఉందన్నమాట. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 35, బేసిక్ వచ్చేసి 58,100 అండి. పే లెవెల్ 10 అనమాట. ఇది 7th CP ప్రకారం పే లెవెల్ 10 అంటే ఆల్మోస్ట్ ఇది IAS, IPS క్యాడర్లు, గ్రూప్ 1 క్యాడర్లు తీసుకునే క్యాడర్ అనమాట. 58,000 బేసిక్ పే అంటే. అదేవిధంగా ప్రొఫెషనల్ అసిస్టెంట్ వచ్చేసి ఇది ఒక పోస్ట్ ఉంటుంది, రిజర్వ్డ్ చేశారు. PWD, VH వాళ్ళకు యూజువల్లీ ఈ వాళ్ళకు 35 ఏజ్, 35,400 బేసిక్ పే చెప్తున్నారు. ఇది 7th CPC ప్రకారము లెవెల్ 6 అనమాట. ఇది అంటే గ్రూప్ బి నాన్ గెజిటెడ్ క్యాడర్ అనుకోండి. ఇది తర్వాత అసిస్టెంట్ 02 పోస్టులు ఉన్నాయన్నమాట. ఈ 2 పోస్టులు కూడా అన్రిజర్వ్డ్ అని చెప్తున్నారు. మ్యాక్సిమం ఏజ్ 30 అనమాట. ఈ బేసిక్ వచ్చేసి 25,500. ఇది పే లెవెల్ వచ్చేసి 4th అనమాట. పే లెవెల్ 4th అంటే ఇది మనకు వచ్చేసి క్లర్క్ అనుకోండి. UDC, LDC లోయర్ డివిజన్ క్లర్క్ అనేవాళ్ళు ఒకప్పుడు, అటువంటి క్లర్క్ అనుకోండి. అంటే జనరల్గా ఇప్పుడు ఎవరైతే ఉద్యోగంలో చేరుతారో గ్రూప్ C పోస్టులలో అదేనమాట. తర్వాత జూనియర్ అసిస్టెంట్ 4 పోస్టులు అనమాట. వాటిలో వచ్చేసి 3 అన్రిజర్వ్డ్, 1 రిజర్వ్డ్ అనమాట. మ్యాక్సిమం ఏజ్ 27, 19,900 అనమాట. బేసిక్ పే లెవెల్ వచ్చేసి 2. తర్వాత లైబ్రరీ అటెండెంట్ 4 పోస్టులు, 4 కూడా అన్రిజర్వ్డ్ ఉన్నాయి. మ్యాక్సిమం ఏజ్ 27, బేసిక్ పే వచ్చేసి 18,000. వీటితో పాటు ఢిల్లీలో కాబట్టి బేసిక్ పేకి అదనంగా DA ఉంటుందండి. సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారము. మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ జాబే అనుకోండి ఆల్మోస్ట్ అనమాట. యూనివర్సిటీ UGC శాలరీస్ అనమాట. సో మనకు సెంట్రల్ గవర్నమెంట్ పే కమిషన్ తీసుకున్నా కూడా ఇక్కడ మీరు లైబ్రరీ అటెండెంట్ బేసిక్ పే 18,000 అంటే 18,000 అనుకోండి. అనుకోకండి 18,000కు ఇప్పుడు DA నేను 2% హై పెంచారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు 55 అవుతుందంటే 18,000కు మళ్ళీ 55% DA వస్తుంది. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అంటే ప్రతిరోజు కూడా సింపుల్గా చెప్పాలంటే మీరు యూనివర్సిటీ నుంచి ఇంటికి, ఇంటి నుంచి యూనివర్సిటీకి వెళ్ళడానికి కూడా 3,600 రూపాయలు ఎంతో అది కూడా ఇస్తున్నారు. సో మనకు ఇదంతా ఉంటుందన్నమాట. మనకు పూర్తి వివరాలు అయితే మనం ఈ వెబ్సైట్లో అయితే చూసుకోవచ్చు. ఢిల్లీలో కూడా అప్లై చేసుకొని హ్యాపీగా ఉంటుందండి, మనకు ఎటువంటి ఇబ్బంది లేదు. మనం మళ్ళీ పూర్తి వివరాలు అయితే ఇక్కడ చూసేసుకుందాము. ఇక్కడ నోటిఫికేషన్కి వస్తే మనకు వీళ్ళకైతే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి వచ్చేసి క్వాలిఫికేషన్స్ ఏం అడుగుతున్నారంటే గుడ్ అకాడమిక్ రికార్డ్ ప్లస్ మాస్టర్స్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 55% మార్క్స్ ఉండాలని అడుగుతున్నారనమాట. అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. మనకు ఇంకా ఏదైనా LLB ఆర్ MBA ఆర్ CA, CWA, MCA, MPhil, PhD ఉంటే అడిషనల్ క్వాలిఫికేషన్గా పరిగణిస్తామని అయితే చెప్తా ఉన్నారనమాట. మ్యాక్సిమం ఏజ్ 35 లిమిట్స్. తర్వాత ప్రొఫెషనల్ అసిస్టెంట్ లైబ్రరీ ఇది చెప్పుకున్నాం మనము. దీనికి వచ్చేసి మాస్టర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్ లేదా ఆర్ ఈక్వలెంట్ విత్ 50% మార్క్స్ ఉన్నారు. లేకపోతే కూడా మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ కానీ, సైన్స్ కానీ, కామర్స్ కానీ, లేదా ఇంకా ఎనీ అదర్ డిసిప్లిన్ కానీ 50% మార్క్స్ ఉన్నా సరిపోతుంది. తర్వాత బ్యాచిలర్ ఆఫ్ సైన్స్లో వచ్చేసి ఏమంటారు మనకు లైబ్రరీ సైన్స్లో వచ్చేసి 50% మార్క్స్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. ఇది వచ్చేసి కంప్యూటర్ సైన్స్ పేపర్ ఎట్ గ్రాడ్యుయేట్ PG లెవెల్ ఆఫ్ 6 months కంప్యూటర్ సైన్స్ కోర్స్ ఫర్ మే రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్. ఏదో ఒక రికగ్నైజ్డ్ గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి అయితే కూడా డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ అప్లికేషన్ లేదా కంప్యూటర్స్ PG డిప్లొమా ఇన్ కంప్యూటర్. సో మీరైతే ఈ సంబంధిత వెబ్సైట్లోకి వెళ్ళి జాగ్రత్తగా అన్నీ చూసుకొని అప్లై చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నానండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.